హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తిరుపతిలో మిడ్ నైట్ అంటే మండే నైట్ 12 o'clockకి అందరూ అంటే ఎవరికైతే మొక్కులు ఉంటుందో మొక్కు చెల్లించుకోవాలనుకుంటారో లేదా కొంతమంది ఎవ్రీ ఇయర్ పెట్టాలని అనుకుంటారో అలాంటి వాళ్ళు వేప చీర కట్టుకోవడం, అడుగడుగు దండాలు పెట్టుకొని రావడం, అక్కడ అంగ ప్రదక్షిణ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. మేము మా ఇంటి దగ్గర నుండి అయితే అడుగడుగు దండాలు పెట్టుకుంటా ప్రతి ఇయర్ కూడా మేమైతే వెళ్తాము. లాస్ట్ ఇయర్ మన వీడియోస్ చూసిన వాళ్ళకి కూడా తెలుసు. ఈసారి అయితే మేము నైట్ 12:45 అలా అయితే స్టార్ట్ అయ్యాము. ఇలా దారి పొడుగునా కూడా చేతిలో కొబ్బరికాయ పెట్టుకొని మనం విసిరేసి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ కొబ్బరికాయ తీసుకొని మళ్ళీ విసిరేసి ఇలాగే ప్రాసెస్ గుడి వరకు చేయాల్సి ఉంటుంది. ఇంటి దగ్గర మనం ఇంటి బయట వచ్చిన తర్వాత స్నానం చేసుకోవాలి. ఏ బట్టలతో అయితే మనం తడి నీళ్ళు పోసుకుంటామో అదే నీటితో అదే బట్టలతో మనము వచ్చేయాల్సి ఉంటుంది కర్పూరం వెలిగించి. మేము వచ్చే టైంకి ఇక్కడ క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో. వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే 12:45కే క్రౌడ్ ఈ విధంగా ఉంది. ఎంట్రన్స్ దగ్గర నేను చూపిస్తాను. ఇది నైట్ 1:30 ఆ టైంకి. అంటే మేము 12:45కి స్టార్ట్ అయితే గుడి దగ్గరికి వచ్చేసరికి 1:30 అయింది. 1:30కి రష్ ఈ విధంగా ఉన్నారు. మేము ఈ క్రౌడ్లోనే అలా ఒక ప్రదక్షిణ చేసుకొని, అంటే మనం అడుగడుగు దండాలు ఇంటి దగ్గర నుండి పెట్టుకొని వెళ్తాం కదా, అమ్మవారి గుడి చుట్టూ కూడా ఒకసారి పెట్టేసుకొని వచ్చేయాలి. అస్సలు ప్లేస్ ఉండదు పొంగళ్ళు పెట్టడానికి, అక్కడే పెడుతూ ఉంటారు. రేపు తెల్లవారుజామున అంటే బుధవారం రోజుటికి వీళ్ళు అమ్మవారి విగ్రహాన్ని అయితే తయారు చేస్తూ ఉంటారు. దానికి ఏర్పాట్లంతా చేస్తూ ఉన్నారు. మేము ఆ క్రౌడ్లో అమ్మవారిని దర్శనం అంతా ఏమీ ఉండదు చూసుకొని మేమైతే బయట వచ్చేసాము. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది, చాలా అంగరంగ వైభవంగా. మేమైతే ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేయండి. అమ్మవారు చాలా పవర్ఫుల్, స్వయంగా వెలిసిన తాతయ్యగుంట గంగమ్మ. కాబట్టి మీకు ఏదైనా తీరని కోరికలు ఉన్నా కూడా వచ్చే అమ్మవారికి మొక్కు చెల్లించుకోండి, ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. అలా మేము ప్రదక్షిణలు చేసుకొని బయట అయితే వచ్చేసాము. వచ్చేటప్పుడు కూడా ఇలాగే ఉంది, క్రౌడ్ వస్తూనే ఉన్నారనమాట. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇదే రోజు సప్పరాలు కూడా ఉంటాయి. సప్పరాలు అంటే ఇలా స్టిక్స్తో చేసి బ్యాంబూ స్టిక్స్తో స్టాండ్ లాగా ఉంటుంది, అది మోస్తారు, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా మొక్కు చెల్లించుకోవడం అనమాట. వాటన్నిటిని కూడా చూసుకొని మేము రిటర్న్ అయిపోయాం.